వివరణ నాది ఇది కార్యక్రమం పేరు. కొత్తగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం సాయి మనసు టీవీ లైవ్ లో. ఏమిటి కార్యక్రమం అంటే, చాలా మంది సాయి భక్తులు నా యొక్క ఆధ్యాత్మిక ప్రస్థానంలో 2003 నుంచి ఈ రోజు వరకు దాదాపు 16-17 సంవత్సరాల ప్రస్థానంలో ఎంతో మంది నన్ను ఎన్నో రకాలుగా అడిగారు, స్వామి స్వప్నంలో ఇది చూసాం మేము, దీని అర్థం ఏమిటి? సచ్చరిత్రలో ఈ కథ వచ్చింది, దీని అర్థం ఏమిటి? మాకు ఈ అనుభవం అయింది కానీ మాకు అర్థం కావట్లేదు, అర్థం ఏమిటి? ఎందుకో నాకు అనిపించింది, బాబా ఇస్తున్న సందేశమేమో ఇది అనిపించింది. ఈ భక్తులకు ఈ విధంగా కన్ఫ్యూజ్ అయ్యి ఎవరెవరో కొన్ని సందర్భాల్లో మంచి వ్యక్తులతో మాట్లాడినప్పుడు వారు కరెక్ట్ గానే కొద్ది వరకు ఇస్తున్నారు. కొంతమంది పాపం చెప్పలేని వ్యక్తులతో అడిగినప్పుడు వారికి సంబంధించిన విధంగా తోచిన విధంగా చెప్పడం వలన ఇబ్బందికరం. చిన్న ఉదాహరణ చెప్తాను. అనంతపూర్ ప్రోగ్రామ్కి నేను వెళ్ళినప్పుడు ఒక తల్లి వచ్చి నాతో మాట్లాడింది. అనుభవం ఉన్నటువంటి బాబా, ఇది యూట్యూబ్లో కూడా మనం పెట్టాము ఎక్స్పీరియన్స్లో. బాబా విగ్రహం పగిలిపోయింది మా ఇంట్లో, మాకు భయం వేస్తుంది, స్వామీజీ ఏమవుతుందో తెలియదు. ఆలోచిస్తే నాకు అర్థమైంది, ఏదో ఆ ఇంటి యజమానికి యాక్సిడెంట్, తీవ్రమైనటువంటి పరిస్థితి ఏదో ఎదురవ్వబోతుంది, దాన్ని బాబా స్వయంగా తీసుకున్నాడు అనేది నాకు బాబా ఇచ్చిన సందేశం. కరెక్ట్గా 2 రోజుల తర్వాత విషయం బయటకు వచ్చింది. వాళ్ళ హస్బెండ్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు. ఉరవకొండ నుంచి అనంతపూర్ వస్తుంటే ఆ దారిలో కొమ్ము కాసి చంపడానికి, యాక్సిడెంట్ లారీతో గుద్దించడం కోసం ప్రయత్నాలు చేశారు. కానీ అది విచిత్రంగా తప్పించేశాడు బాబా. ఆ విషయం తెలిసి వారు నాకు చెప్పి, స్వామి మీరు కరెక్ట్గా చెప్పిందే కరెక్ట్, మాకు బాధపోయింది, బాబా మమ్మల్ని కాపాడాడు అని చెప్పడం నిజంగా చాలా సంతోషం. ఇలా అనేక మంది అనేక రకాలుగా సరైన సమాధానాలు తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, మీకు జరిగిన అనుభవాలు అవ్వచ్చు, మీకు వచ్చిన స్వప్నాలు అవ్వచ్చు, మీకు వచ్చిన అనుమానాలు ఏవైనా సరే ఈ కార్యక్రమం ద్వారా వివరణ నేను ఇవ్వబోతూ ఉన్నాను. అనుభవం మీది, వివరణ నాది. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు పాల్పంచుకోవాలి అనుకుంటే ప్రతి మంగళవారం సాయి మనసులో మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు ఈ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేవారు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేసిన తర్వాత ఎవరైతే వాట్సాప్ ఆ నెంబర్స్ ఉంటాయి కాబట్టి నేనే స్వయంగా కాల్ చేసి మీతో మాట్లాడటం అనేది జరుగుతుంది. కాకపోతే వాట్సాప్ చేసేటప్పుడు మీరేం చేస్తారంటే మీ పేరు, మీ ఎక్కడ ఏరియా ప్లస్ అనుభవం అని రాయండి. అనుభవం అని టైప్ చేస్తే చాలు. కాబట్టి మంగళవారం ఈ వచ్చే మంగళవారం నుంచి కార్యక్రమం మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. అనుభవం మీది, వివరణ నాది. కాబట్టి స్వప్నం వచ్చిన అనుభవాలైన ఇతరత్ర ఏమన్నా కూడా చక్కగా ఈ కార్యక్రమం ద్వారా మనం బాబా యొక్క సందేశాలని విందాం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, సాయి మనసు టీవీ లైవ్. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.